ఇది వచ్చేసి మనకి సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడ నుండి నేను మీకు రూట్ చెప్తా. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకి ముందర ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ దగ్గర నుంచి నేను చెప్తా రూట్. ఆ సర్కిల్ వచ్చేసి ఇదే అండి. మీకు దాని అపోజిట్లో సప్తగిరి రెస్ట్ హౌస్ అని కూడా ఉంటుంది. ఇక్కడ నుండి కొంచెం లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ రూట్కి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మీకు టీటీడీ పబ్లికేషన్ స్టాల్ ఉంటుంది. దాని పక్కనే ఒక రూట్ ఉంటుంది, చూపిస్తా. అదే అండి రూట్, దాని పక్కనే ఉంటుంది. ఇందులోంచి ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి లోపలికి. లైక్ షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. ఈ కాంప్లెక్స్ నుండి మీరు స్టెప్స్ కిందికి దిగి ఈ రూట్లో కిందికి రండి. ఈ స్టెప్స్ దిగాయండి మొత్తం కంప్లీట్గా రైట్ సైడ్. ఇక్కడ బయటకు వచ్చేస్తారు మళ్ళీ మీరు. కాంప్లెక్స్ అంటే బ్రిడ్జ్ కిందికి వస్తారు ఎగ్జాక్ట్గా. ఈ బ్రిడ్జ్ కిందికి వచ్చినాక వెంటనే మీరు ఫస్ట్ రైట్ తీసుకోండి. ఫస్ట్ రైట్ తీసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ వెంటనే రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకోండి. మీరు డైరెక్ట్ టెంపుల్ వెనక సైడ్ మీరు ఎక్కడైతే దర్శనం చేసుకున్నాక బయటకు వస్తారో ఆ ఏరియాకి రీచ్ అవుతారు. చూపిస్తా. ఇక్కడ ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ అన్ని మొత్తం షాప్స్ ఉంటాయి. మీకు ఐడియా వస్తుంది చూస్తే. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఎవరైనా ప్రసాదాలు మళ్ళీ తీసుకోవాలనుకుంటారు, ఓపిక ఉండక వచ్చేస్తారు రూమ్కి. సో మళ్ళీ వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు సిఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్తే వీళ్ళకి చాలా దగ్గర ఉంటుంది ప్లేస్. అందుకొస్తే మీకు టీటీడీ జలప్రసాదం ఉంటుంది. దాటిటనే స్ట్రైట్కి వెళ్ళిపోండి. ఇలాగే స్ట్రైట్గా వస్తే ఇక్కడ మీకు అన్నప్రసాదం సెంటర్ కూడా ఉంటుంది, PSC 4. ఇక్కడ నుండి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వండి. మీరు లోపలికి ఎంట్రీ ఇస్తే ఇక్కడ మీకు స్వామివారి మందిరం కనిపిస్తుంది. కొంచెం ముందరికి వెళ్తే మనకు అక్కడ దీపారాధన చేస్తున్నారు అందరూ. అక్కడ నుండి స్టెప్స్ దిగి కిందికి వెళ్తే మీరు డైరెక్ట్ మన లడ్డు ప్రసాదాలు తీసుకునే ప్లేస్కి వెళ్ళొచ్చు.